ఈరోజు కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు వివాహాలకు హాజరైనటువంటి పరిస్థితి. హాజరవడమే కాదు, వధువులను ఆస్వాదించడమే కాదు, మరోవైపు చూసుకుంటే ఇటు మాజీ మంత్రి కేటీఆర్తో పాటు ఇటు గంగుల కమలాకర్ స్థానిక ఎమ్మెల్యే కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. ఇటు కరీంనగర్ పట్టణంలో ఉన్నతి ఫంక్షన్ హాల్తో పాటుగా ఇటు వేములవాడ, సిరిసిల్లకు సంబంధించినటువంటి పలువురు వివాహాలకు హాజరై వధువులను ఆస్వాదించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. హన్మకొండ జిల్లా విషయానికి వస్తే భీమదేవరపల్లి మండలం ముల్కనూరు వద్ద బీరు లోడుతో వెళ్తున్నటువంటి లారీ కల్వర్టుని ఢీకొని బోల్తా పడినటువంటి నేపథ్యం, అంటే డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్న నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగిందని చెప్పి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి ఎక్సైజ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అది ఏ కోణంలో జరిగిందనే విషయాన్ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇటు బీర్లకు సంబంధించిన లారీ ఒకేసారి లోడు కింద పడిందని తెలియని నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి పెద్ద ఎత్తున ప్రజలు ఆ లారీ వద్దకు వచ్చినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపించింది. గత 2-3 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇటు గన్నేరువరం వద్ద లో లెవెల్ సంబంధించినటువంటి ఫ్లైఓవర్ నుంచి పెద్ద ఎత్తున నీళ్లు వెళ్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో ఇటు గన్నేరువరంలో వివాహం కావాల్సినటువంటి పెళ్లికి సంబంధించిన ఒక యువకుడు ఇటు గన్నేరువరం సంబంధించి లో లెవెల్ కల్వర్ట్ వద్దనే వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ వివాహానికి సంబంధించినటువంటి ఈ పెళ్లి కొడుకు సంబంధించి చూసుకుంటే జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గుంజపడు గ్రామానికి సంబంధించినటువంటి ఈ యువకుడు ఇటు గన్నేరువరంలో వివాహానికి హాజరు కావాల్సి ఉంది. కానీ ఈ పెద్ద ఎత్తున భారీ వర్షాలు వస్తున్న నేపథ్యంలో లో లెవెల్ కల్వర్ట్ భారీగా ప్రవహిస్తున్న నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో వివాహానికి ఆలస్యమవుతున్న నేపథ్యంలో స్థానికులంతా కలిసి ఆ యొక్క పెళ్లి కొడుకుని భుజాలపై ఎక్కించుకొని వెళ్ళి వివాహాన్ని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి మనకు నెలకొంది. మొత్తం మీద అయితే ఇటు గన్నేరువరం లో లెవెల్ సంబంధించినటువంటి పెద్ద ఎత్తున నీరు పారడంతో వివాహానికి కొంత ఆలస్యమైన నేపథ్యం మనకు స్పష్టంగా కనిపించింది. ఏదేమైనా కానీ ఇప్పటికైనా ఇలాంటి లో లెవెల్ కల్వర్ట్స్ను వెంటనే నిర్మించాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు ప్రాజెక్టులన్నీ కూడా జలకలను సంతరించుకున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా ఎగువ నుండి 10,000 క్యూసెక్ల నీరు వస్తున్న నేపథ్యంలో నీటికి అనుగుణంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి నంది పంప్ హౌస్కు సంబంధించినటువంటి 3 మోటార్లను అధికారులు ఆన్ చేయడం జరిగింది. నంది పంప్ హౌస్లో ఉన్నటువంటి మూడు భారీ మోటార్లను ఆన్ చేసి అక్కడ ఉన్నటువంటి నంది రిజర్వాయర్ నింపుతున్నారు. అక్కడ నుండి సొరంగ మార్గాల ద్వారా కూడా రామడుగులో ఉన్నటువంటి లక్ష్మీ పంప్ హౌస్ కూడా నీరును తరలిస్తున్నారు అధికారులు. దీంతో అయితే రోజు కూడా 0.27 టీఎంసీల నీటిని అయితే ఎత్తిపోవడం జరుగుతుంది. ఒక్కో మోటారు 3,150 క్యూసెక్ల నీటిని ఎత్తిపోవడంతో సుమారుగా 3 మోటార్లు కలిపి మొత్తంగా 9,450 క్యూసెక్ల నీటిని అయితే ప్రస్తుతం అయితే అధికారులు అయితే ఎత్తిపోయడం జరుగుతుంది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే అతి భారీ వర్షాల నేపథ్యంలో రామగుండం సిపి ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. 72 గంటల పాటు కూడా వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రామగుండం కమిషనరేట్ సంబంధించినటువంటి పెద్దపల్లి, మంచిర్యాల 2 జిల్లాలకు సంబంధించినటువంటి పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి తగు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రజలు కూడా అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుండి బయటికి రావద్దంటూ కూడా ఆయన తెలపడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు అలాగే ప్రాజెక్టులు, చెరువుల వైపు ఎవరు చేపల వేట కానీ కూడా ఎవరు కూడా వెళ్ళకూడదు అంటూ కూడా ఈ సందర్భంగా సిపి వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా కూలిపోవడానికి అంటే భవనాలు, శీతలావాసకు సంబంధించిన భవనాలు అలాగే విద్యుత్ స్తంభాల కింద, చెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. ముఖ్యంగా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దంటూ కూడా సిపి అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు జలపాతాలను కూడా కళకళలాడుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి సబ్బితం అలాగే రామునిగుండాల అలాగే పాండవలంక జలపాతాలను కూడా కళకళలాడుతున్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా జలపాతం వద్ద నీళ్లు వస్తున్న నేపథ్యంలో అక్కడికి కుటుంబ సమేతంగా కూడా వెళ్ళి కూడా కాసేపు ఆహ్లాదంగా గడపడం జరిగింది. కేరింతలు కొడుతూ ఆహ్లాదంగా సంతోషంగా జలపాతాల వద్ద గడుపుతూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు సందర్శకులు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి హుడ్నీ లెక్కింపు ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఆలయ ఈవో వెల్లడించడం జరిగింది. గత నెల రోజుల క్రితం జరిగినటువంటి స్వామికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాల్లో వచ్చినటువంటి
ఆ కానుకలన్నీ కూడా హుండీ లెక్కింపులో భాగంగా లెక్కించడం జరిగింది. మొత్తంగా వచ్చినటువంటి హుండీ లెక్కింపు సంబంధించిన వివరాలు 32,25,580 రూపాయల హుండీ ఆదాయం వచ్చినట్టుగా కూడా ఆలయానికి సంబంధించినటువంటి ఈవో వెల్లడించడం జరిగింది. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు మండలం గన్యాగుల సమీపంలో ఎదురుగా వస్తున్నటువంటి బైకును తప్పించబోయి ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడడంతో అందులో ఉన్నటువంటి 20 మంది పిల్లలకు స్వల్ప గాయాలతో బయటపడినటువంటి పరిస్థితి కనిపించింది. పెద్దకొత్తపల్లి మండలంలోని ఓ ప్రైవేట్ స్కూల్కు సంబంధించినటువంటి బస్సు గన్యాగుల గ్రామ సమీపంలో ఒక బైకును తప్పించబోయి అదుపు తప్పి పొలాల్లోకి వెళ్ళి బస్సు బోల్తా పడింది. అక్కడ ఉన్నటువంటి పొలాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా హుటాహుటిన బస్సు వద్దకు చేరుకొని దాంట్లో ఉన్నటువంటి 20 మంది పిల్లలను కూడా సురక్షితంగా బయటికి తీసుకొచ్చి ఇళ్లకు పంపించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ప్రమాదం పెద్ద సంఘటన జరిగినప్పటికీ స్వల్ప గాయాలతో విద్యార్థులంతా కూడా బయటపడినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే అక్కడ రోడ్డు మూలమలుపు ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. బైక్ను తప్పించబోయినటువంటి డ్రైవరు ఒక్కసారిగా పొలాల్లోకి వాహనం బస్సు దూసుకెళ్లడంతో అక్కడ బోల్తా పడడం జరిగింది. పిల్లలు మాత్రం సేఫ్గా ఉండడంతో అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులంతా కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ పాఠశాలలో అక్కడ వంట చేసే కార్మికులు డ్యూటీల విషయంలో గొడవపడి వీరంగం సృష్టించినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ ఉన్నటువంటి వారు తెలుపుతున్నటువంటి వివరాల ప్రకారం వంట చేసే కార్మికులు తమ డ్యూటీల్లో భాగంగా వాళ్ళు గొడవలు పడి అక్కడ ఉన్నటువంటి కత్తిపీటలతో స్వైర విహారం చేసుకున్నారని చెప్పేసి అది గమనించినటువంటి విద్యార్థులు ఉపాధ్యాయులు అక్కడ ఉన్నటువంటి ఎస్ఓకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఓ వాళ్ళను పిలిపించి తీవ్ర స్థాయిలో మందలించి ఇంకొకసారి ఇలా జరిగితే పరిస్థితులు వేరుగా ఉంటాయని చెప్పేసి హెచ్చరించిందని చెప్పేసి అట్లా హెచ్చరించడం పట్ల వాళ్ళంతా కూడా ఎవరైతే గొడవ పడ్డారో వంట కార్మికులు వాళ్ళంతా ఒకటిగా అయ్యి ప్రిన్సిపల్ ఎస్ఓ మీద కూడా రాజకీయ నాయకులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా ఎస్ఓ తమ పైన దాడి చేసిందని చెప్పేసి కూడా వాళ్ళు ఉల్టా దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేశారు. విద్యార్థులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ప్రతినిత్యం కూడా వాళ్ళు తాగి వచ్చి మద్యం సేవించి అనేక బూతులు తిడుతూ సమయానికి వంటలు చేసి పెట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి ప్రతినిత్యం కూడా ఇదే కొనసాగుతుందని చెప్పేసి వాళ్ళని చాలా రోజులుగా నుంచి కూడా వాళ్ళని భరిస్తున్నామని చెప్పేసి కూడా ఎస్ఓ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సంఘటనపై ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లు ఎస్ఓ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఒకవైపు గురుకులాల్లో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ అక్కడ వంట చేసే కార్మికులు సైతం వాళ్ళ మధ్యలో సయోధ్య లేక వాళ్ళ పైన ఆజమాయిషి సక్రమంగా లేక ఉన్నతాధికారులు వాళ్ళ పైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల వాళ్ళంతా కూడా ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో శ్రీ 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 పోచమ్మ ఆలయం వద్ద ఆలయాన్ని పునర్నిర్మించి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంతో పాటు బోనాల మహోత్సవ కార్యక్రమాలు ఎంతో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠ నూతన ఆలయం ఏదైతే నిర్మించారో దాంట్లో పునఃప్రతిష్ఠ చేయడానికి ప్రత్యేక పూజలతో పాటు వేద మంత్ర డప్పు చప్పుళ్ల మధ్య పోచమ్మ విగ్రహాన్ని అర్చకులు పుర ప్రముఖులంతా కలిసి కూడా విగ్రహ ప్రతిష్ఠ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ఈరోజు బోనాలతో పాటు రేపు కూడా బోనాలు ఉంటాయని చెప్పేసి బోనాల మహోత్సవానికి పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలిరాన్న నేపథ్యంలో ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ నిర్వాహకులు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ఆలయ పునర్నిర్మాణం కోసం ఎవరైతే దాతలు సహకరించారో వారందరికీ కూడా ఆలయ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపినటువంటి పరిస్థితి కల్వకుర్తి పోచమ్మ ఆలయం వద్ద కనిపించింది. మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలకు వస్తే గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లాలో ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా కన్నెపల్లి, భీమిని మండలాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే నెన్నెల, తాండూరు మండలాల్లో 15 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. భీమిని మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎర్రవాగు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బెల్లంపల్లి పట్టణంలో భారీ వర్షానికి పలు కాలనీలలో ఇళ్లలోకి వరద నీరు చేయడంతో కాలనీ వాసులు ఆందోళన చెందారు. పలు లోతట్టు ప్రాంతాలు కూడా జిల్లాలో జలమయమయ్యాయి. తాండూరు మండలం నర్సాపూర్లో పురిటి నొప్పులు రావడంతో గర్భిణిని తాడు సాయంతో నర్సాపూర్ వాగును గ్రామస్తులు, పోలీసులు దాటించి మెరుగైన వైద్యం కోసం తాండూరుకు తరలించారు. భారీ వర్షాలకు బెల్లంపల్లి, సింగరేణి రీజియన్లోని శ్రీరాంపూర్, ఇందారం, మందమరి,
ఖైరిగూడ సింగరేణి ఓపెన్ కాస్ట్లలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ఓబీ మట్టి పనుల తరలింపుకు అంతరాయం ఏర్పడింది. సింగరేణి సంస్థకు దాదాపు 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తోందని ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దారం చేశారు సిఐటియు నాయకులు. కొమ్రభీం ఆసిఫాబాద్ జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఏజెన్సీ ప్రాంతాలు జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు చోట్ల కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీ ప్రాంతాల్లో పలు చోట్ల వాగులు ఒర్రెలు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దహేగాం మండలం అయినం వద్ద వరద నీరు చేరుకోవడంతో కాగజ్ నగర్ దహేగాం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చింతలమానపల్లి మండలం దింద వాగు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఆసిఫాబాద్ మండలం తూంపెల్లి లో లెవెల్ వాగు వంతెన వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిని పరిశీలించారు జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కొమ్రభీం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో అధికారులు 4 గేట్లు ఎత్తి వరద నీటిని పెద్దవాగులోకి వదులుతున్నారు. దీంతో పెద్దవాగుకు వరద ఉధృతి పెరిగింది. పెద్దవాగు పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. కొమ్రభీం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా ప్రస్తుతం 237.39 మీటర్లుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 10 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5 టీఎంసీలుగా ఉంది. ఇన్ఫ్లో 4,193 క్యూసెక్లు, అవుట్ఫ్లో 4,195 క్యూసెక్లుగా ఉంది. జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో బీచ్పల్లి పుష్కర ఘాట్ను, మానవపాడు అమరవాయి మధ్య పెద్దవాగును ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. గత కొన్ని రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న చర్యలను ఎస్పీ స్వయంగా పరిశీలించారు. మరోవైపు కృష్ణా తుంగభద్ర నదుల్లో భారీగా ఇన్ఫ్లోలు నమోదవుతుండటంతో నదీ పరివాహక ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకూడదని ఎస్పీ హెచ్చరించారు. వర్షాల నేపథ్యంలో వాగులు దాటేటటువంటి ప్రయత్నం ఎవరూ చేయకూడదని, ఏదైనా సహాయం కావాలంటే సంబంధిత పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ ప్రజలకు సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల మున్సిపాలిటీ శ్రీ లక్ష్మీ బెంగళూరు బేకరీ కర్రీ పఫ్లో పాము వచ్చిన ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. పాము వచ్చిన కర్రీ పఫ్ను పరిశీలించి ల్యాబ్కి పంపించారు. బేకరీ నిర్వహణకు లైసెన్స్ లేనట్లు అధికారులు గుర్తించారు. బేకరీలో అపరిశుభ్ర వాతావరణంలో కాలం చెల్లిన పౌడర్లు, రసాయనాలతో బన్లు, కేకులు, పఫ్లు తయారు చేస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఘటనపై నోటీసులు జారీ చేశామని, ల్యాబ్ రిపోర్టు వచ్చేంత వరకు కూడా బేకరీని మూసేయాలని ఫుడ్ సేఫ్టీ అధికారి నీలిమ ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలకు చదువుతాం. యాదాద్రి భువనగిరి జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో జిల్లా అంతా కూడా అతలకుతలమవుతోంది. భారీ వరదలతో, భారీ వర్షాలతో జిల్లా అంతా కూడా ఎక్కడికక్కడ జనజీవనంతో కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. హైదరాబాద్ కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో స్థానికంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో ఎక్కడికక్కడ కూడా మూసి నది మహోధృతంగా ప్రవహిస్తోంది. పోచంపల్లి మండలం, బీబీనగర్ మండలం, ఒలిగొండ, రావణపేట మండలాల్లో చాలా గ్రామాల మీదుగా మూసి నది ప్రవహిస్తోంది. కాజువేల మీదుగా, కలవట్ల మీదుగా మూసి నది మహోధృతంగా ప్రవహిస్తుండడంతో దాదాపు 30 గ్రామాలకు రాకపోకలు ఎక్కడికక్కడ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి యాదాద్రి భువనగిరి జిల్లాలో కనిపించింది. రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలకు, ప్రైవేట్ పాఠశాలలకు ఇవాళ రేపు 2 రోజులు కూడా సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. జిల్లా సంబంధించిన కలెక్టరేట్లో ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అన్ని శాఖల అధికారులకు కూడా సెలవులు కూడా రద్దు చేయడం జరిగింది. ఈ 72 గంటల పాటు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో అనుక్షణం కూడా అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అరోపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఒక్కసారిగా నిన్న రాత్రి భారీ వర్షం కూడంతో ఆ స్కూల్ అంతా కూడా నీటిలో మునిగిపోయింది. దీంతో విద్యార్థులు హాకారాలతో భయభ్రాంతాలకు గురయ్యారు. వెంటనే స్థానికులు తేరుకొని ట్రాక్టర్ల ద్వారా విద్యార్థులను సురక్షిత ప్రాంతాలు తరలించారు. అదేవిధంగా కోదాడకు సంబంధించినటువంటి మైనార్టీ గురుకుల పాఠశాలలో కూడా ఒకసారిగా వరద నీరు ముంచుకోవడంతో వారిని కూడా సురక్షిత ప్రాంతాలు తరలించారు. అన్ని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్స్ కూడా సెలవులు ప్రకటించి వారందరూ కూడా ఇళ్లలోకి పంపినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. ప్రధానంగా మూసి నది మహోధృతంగా ప్రవహించింది కాబట్టి నదులకు ఎవరు వెళ్లకుండా, మత్స్యకారులకు సంబంధించి కూడా చేపల వేటకు వెళ్లకుండా నిషేధాజ్ఞలు జారీ చేశారు. రాచకొండ పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్స్ ఏర్పాటు చేసి నదులకు ఎవరు వెళ్లకుండా, కలవట్ల నోరు దాటకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు.
నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో ఎక్కడికక్కడ కూడా వాగులు వంకలు పొంగిపోతూ ఉన్నాయి. ప్రధానంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకి అయితే వరద పోటెత్తా ఉంది. 2.5 లక్షల క్యూసెక్ల నీరు ఎగువ నుంచి వస్తుండడంతో దాదాపు 26 క్రస్ట్ టికెట్లు ఎత్తారు. 2.5 క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి వదిలిపెడుతున్నారు. 590 అడుగులు పూర్తి నీటి మట్టానికి ప్రస్తుతం 589 అడుగుల నీటి మట్టానికి నాగార్జునసాగర్ చేరుకుంది. 312 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి 310 టీఎంసీల నీరు నిల్వ ఉంచుతా ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చినట్టుగా క్రస్ట్ గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి వదిలిపెడుతున్నారు. దీంతోపాటు నల్గొండ జిల్లాలోని మరొక భారీ ప్రాజెక్టు మూసీ ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు చేరుతుంది. 15,000 క్యూసెక్ల నీరు ఇంట్లో వస్తుండడంతో 5 క్రస్ట్ గేట్ల నుంచి దిగువ ప్రాంతాన్ని నీటి విడుదల చేస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లాలో ఉదయ సముద్రం ఏఎంఆర్పీ ఏకేబీఆర్ సంబంధించినటువంటి కాలువల వెంట పర్యటించారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సాగర్లో పుష్కలంగా నీళ్లున్నప్పటికీ కూడా గేట్ల ద్వారా సముద్రంలోకి నీటిని వదిలిపెడుతున్నారు. కానీ నల్గొండ జిల్లాలో ఏఎంఆర్పీ కింద పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయట్లేదు. పంట పొలాలు ఎండిపోతున్నాయంటూ జగదీష్ రెడ్డి ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ చెరువులు నింపట్లేదు, ఎక్కడ చివరాయకట్టుకు నీరు అందివ్వట్లేదు అంటూ కూడా జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉదయ సముద్రం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కాలువ కట్టలను పరిశీలించారు, డీవీఎంను పరిశీలించారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు కూడా నింపకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఉంది, నిర్లక్ష్యం చేస్తున్నట్టు కూడా ఆయన అగ్గి మీద గుగ్గిలం కావడం జరిగింది. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏకేబీఆర్ ప్రాజెక్టులోని 4 మోటార్లను రన్ చేయాలి, పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయాలి. డిస్ట్రిబ్యూటర్ల కింద, ఆయకట్టు కింద, మేజర్ల కింద, ప్రధానంగా ఉదయ సముద్రం ప్రాజెక్టు కింద పూర్తి స్థాయిలో నీరు అందించాలని కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇవాళ తెల్లవారుజాము నుంచి దాదాపు ఉదయం 9 గంటల వరకు కూడా భారీ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షం కూడా కురిసింది. ఈ క్రమంలో జగిత్యాల జిల్లాకు సంబంధించి అధికారులు అలర్ట్ జారీ చేస్తూనే జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ 2 రోజుల పాటు ఇవాళ రేపు 2 రోజులు కూడా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాఠశాలకు వచ్చినటువంటి విద్యార్థులు తిరిగి వెళ్లారు. అయితే అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పినప్పటికీ మధ్యాహ్నం నుంచి అయితే ఎటువంటి వర్షం కూడా రాలేదు. మొత్తానికైతే ముందస్తు జాగ్రత్తగా అధికారులు అయితే ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మొత్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మరొక వార్త. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన ధర్మపురి అలాగే కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్రాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇటు ఒక సెలవులు ఒకటి, అలాగే శ్రావణ మాసం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఇటు ధర్మపురి కొండగట్టులో ఉన్నటువంటి ఈ లక్ష్మీనరసింహస్వామి అలాగే కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రాల్లోని ఆంజనేయ స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. అయితే ఎప్పటికప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని సందర్భంగా భక్తులైతే కోరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే భారీ వర్షాలు ఆదిలాబాద్ జిల్లాను అతలాకుతలం చేశాయి. భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొరగా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. జలపాతాలలోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో జలపాతాలు జలకలను సంతరించుకున్నాయి. ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గిరిజన ప్రాంతాలలో వాగులు వంకులు పొంగిపొరడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే జైనత్ మండలం తర్ణం వద్ద వాగు పొంగిపొరడంతో ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. సాధనాల ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ రాజాశీష అలాగే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఇరిగేషన్ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా వరద పరిస్థితిని సమీక్షించారు. అయితే భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరదలు వచ్చి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే అధికారుల దృష్టికి, పోలీసుల దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఇక మరో వార్త విషయానికి వస్తే జిల్లాలో అమాయక గిరిజన నిరుద్యోగ యువకులను ఉద్యోగుల పేరిట మోసం చేసిన గరాడా మోసగాడిని జిల్లా పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఈ కేసును పోలీసులు ఛాలెంజ్గా తీసుకున్నారు. డిజిటల్ మైక్రో ఫైనాన్స్ పేరిట సంస్థను ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయక గిరిజన యువకుల నుంచి వందలాది మంది యువకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన జాదవ్ కృష్ణ తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే పోలీసులు ఈ కేసును ఛాలెంజ్గా తీసుకుని ఎట్టకేలకు ప్రధాన నిందితుడు జాదవ్ కృష్ణను అరెస్ట్ చేశారు. జాదవ్ కృష్ణ వద్ద నుంచి 16 లక్షల రూపాయల నగదు అలాగే 10.7 తులాల బంగారము, 2 కార్లు, ఖరీదైన వాచితో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు
కృష్ణతో పాటు మరో 5గురిని అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. ఉద్యోగాల పేరిట మోసం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలని జిల్లా ఎస్పీ వెల్లడించారు. ముగ్గురు మంత్రులున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జనం మంచినీళ్ళ కోసం కిలోమీటర్ల కొద్ది నడిచి వెళ్తున్నారు. వాళ్ళ బాధను పట్టించుకునేటువంటి నాదురు లేకపోవడంతో చలిమిలో నీళ్లు తాగి అనారోగ్యం పాలవుతున్నారు. భద్రాద్రి కొత్తూరు జిల్లా బోర్గంపాడు మండలం మోతేపట్టినగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని చింతకుంట అనే గ్రామానికి చెందినటువంటి ఆదివాసీ గిరిజన బిడ్డలు 4 నెలలుగా నీటి కోసం ఇబ్బంది పడుతున్నామని తెలియజేశారు. అధికారులకు చెప్పినా, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తమను కుక్కల్లాగా చూస్తున్నారంటే అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2.5 కిలోమీటర్లు నడిచి ఒక చెలిమిలో నీళ్లు తీసుకెళ్తున్నామని, ఈ నీళ్లు తాగి పిల్లలు అనారోగ్యం పాలన పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఆ మోటార్ రిపేర్ చేస్తామని చెప్తున్నారు తప్ప ఎప్పటివరకు రిపేర్ చేసిన పాపాన పోలేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 4 నెలలుగా సమస్య ఉందని ఎంతమంది చెప్పినా కనీసం పట్టించుకోవడం లేదంటూ కూడా చింతకుంట వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. రైతులు తెల్లవారుజాము నుంచే యూరియా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. కొనిజర్ల మండలం గోపవరం గ్రామంలో ఉన్నటువంటి సొసైటీ కొనుగోలు కేంద్రం దగ్గర పెద్ద ఎత్తున రైతులు గుమిగూడి యూరియా కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక ఆధార్ కార్డుకి 2 కట్టలు మాత్రమే యూరియా ఇస్తుండడంతో భార్యాభర్త ఇద్దరు ఆధార్ కేంద్రం కొనుగోలు కేంద్రం దగ్గర ఆధార్ కార్డులు పట్టుకుని వేచి చూస్తున్నారు. విషయం తెలుసుకొని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నేత మాజీ ఎమ్మెల్యే చంద్రావతి ఘటనా స్థలానికి వెళ్లి రైతులతో మాట్లాడారు. గత 10 ఏళ్లుగా లేని సమస్య ఇప్పుడే వచ్చిందంటూ రైతులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ చెప్తున్నారు. సరైనటువంటి యూరియా సరఫరా చేయడం లేంటి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాద్ జిల్లా గార్ల మండలం పినిరెడ్డిగూడెం గ్రామానికి చెందినటువంటి ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసుకోగా అంబులెన్స్ ఆలస్యం కావడంతో పరిస్థితి విషమించింది. దాదాపు 1.5 గంటల పాటు 108 అంబులెన్స్ కోసం ఎదురు చూసినప్పటికీ సకాలంలో అంబులెన్స్ రాకపోవడంతో ఆ యువతిని ప్రాథమిక చికిత్స అందించి 2 వీలర్ మీదనే ఎక్కించుకొని సెలైన్ బాటిల్ చేతబట్టుకొని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు సోషల్ మీడియాగా వైరల్ మారాయి. ఆ తర్వాత ఆలస్యంగా స్పందించినటువంటి 108 సిబ్బంది ఎదురు వస్తున్నటువంటి క్రమంలో ఆపి ఎవరైతే ఆత్మహత్య చేసినటువంటి గుగులోతో హారిక అనేటువంటి యువతిని అంబులెన్స్లోకి ఎక్కించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా మారిందని కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. ఖమ్మం ఒక ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొచ్చి అక్కడ చికిత్స అందిస్తున్నట్టుగా తెలియజేశారు. సకాలంలో అంబులెన్స్ సిబ్బంది స్పందించి ఉంటే ఆ పాప ప్రాణాల మీదకి వచ్చేది కాదంటూ చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆమె విషమంగా ఉందని చెప్తున్నారు. 1.5 గంటల పాటు ఆలస్యంగా అంబులెన్స్ రావడంతోనే ఈ పరిస్థితి వచ్చిందంటూ ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలో యూరియా కష్టాలు రైతులకు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత నెల రోజులుగా యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా జిల్లాలోని దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో, అటు హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా రైతులంతా కూడా యూరియా కోసం యూరియా విక్రయ కేంద్రాల వద్ద బారులు తీరి కనిపించారు. క్యూలో నిలబడి వాళ్ళంతా కూడా అవస్థల పాలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈరోజు గజ్వేల్లో యూరియా కోసం వెళ్ళినటువంటి రైతులందరికీ కూడా నో స్టాక్ బోర్డులతో ఆ ప్రాంతానికి సంబంధించిన దుకాణాలు కనిపించడంతో రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. మరోవైపు దుబ్బాకలో కూడా ఈరోజు యూరియా కష్టాలు కొనసాగాయి. వందలాది మంది రైతులు అక్కడ బారులు తీరి క్యూలు కట్టి యూరియా కోసం నిలబడ్డటువంటి పరిస్థితి, అవస్థల పాలైనటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ సిద్దిపేట అర్బన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించారు. సిద్దిపేట రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు సిద్దిపేట రూరల్కి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. యూరియా కొరతను తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ ధర్నా చేశారు. అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఇక ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఇక్కడ జరిగినటువంటి పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ముఖ్యంగా ఆయన రాఘవపూర్ గ్రామానికి వెళ్ళి ఒక కార్యకర్త ఇంట్లో ఆయనను పరామర్శించి తిరిగి వస్తుండగా రాఘవపూర్ స్టేజీ వద్ద యూరియా కోసం రైతులంతా పెద్ద ఎత్తున బారులు తీరి క్యూ లైన్లలో నిలబడ్డటువంటి పరిస్థితిని చూసి ఆయన కారు దిగి వచ్చి అక్కడ రైతులతో కాసేపు ముచ్చరించారు. అక్కడికి వచ్చినటువంటి హరీష్ రావుతో రైతులు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. ముఖ్యంగా తాము గత నెల రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా సక్రమంగా యూరియా సరఫరా చేయడాలని చెప్పి రైతులు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆధార్ కార్డుకు ఒకే ఒక్క బస్తా ఇవ్వడంతో తాము ప్రతిరోజు
యూరియా కోసం ఇక్కడికి రావడం జరుగుతుందని చెప్పి రైతులు చెప్పారు. ఇలాంటి పరిస్థితి తాము ఎన్నడూ చూడలేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పరిస్థితి చూశామని, గత 10 ఏళ్లలో కేసీఆర్ పాలనలో తాము ఎప్పుడు కూడా యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడేటువంటి సందర్భం లేదని చెప్పి వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ కష్టాలు మళ్ళీ మొదలయ్యాయని, రైతుల జీవితాలే మొత్తంగా ఆగమైపోయాయని చెప్పి హరీష్ రావుకు వాళ్ళు వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలో హరీష్ రావు వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన మాట్లాడారు. తక్షణమే యూరియా కొరత తీర్చే విధంగా స్టాక్స్ తెప్పించాలని చెప్పి ఆయన అధికారులకు సూచించారు. రైతులు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉదయం 5 గంటల నుంచి వాళ్ళు వచ్చి క్యూ లైన్లో నిలబడితే మీరేం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు ప్రశ్నించడం జరిగింది. రైతులు అధైర్యపడవద్దని, రైతులకు మద్దతుగా తమ ఆందోళన కొనసాగుతుందని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక పోడు భూములపై హక్కులు కల్పించాలనే ప్రధాన డిమాండ్ మేరకు ఆసిఫాబాద్ జిల్లా దిందా గ్రామానికి సంబంధించిన 300-400 మంది గిరిజన రైతులు చేపట్టినటువంటి మహాపాదయాత్ర ఈరోజు సిద్దిపేట జిల్లా వర్గల్ ప్రాంతానికి చేరుకున్నది. వచ్చినటువంటి వాళ్ళందరినీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాళ్లకు స్వాగతం పలికి వాళ్లకు ఈ సందర్భంగా అక్కడ ఆయన తేనీటి విందు ఇచ్చారు. ముఖ్యంగా ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ను ప్రభుత్వం ఆమోదించాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా పోడు భూములపై హక్కులు కల్పించాలని చెప్పి గిరిజన రైతులు చేస్తున్న ఒక న్యాయమైన డిమాండ్ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని, దాన్ని రైతులందరికీ ఆ భూముల్ని పట్టాలిచ్చి వాళ్ళను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇక మెదక్ జిల్లా చేగుంటలో ఈరోజు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అక్కడ మోడల్ స్కూల్కు సంబంధించిన జూనియర్ కళాశాల విద్యార్థుల కోసము, అట్లాగే స్థానిక హై స్కూల్ విద్యార్థుల కోసము ఆర్టీసీ బస్సులను ఆపడం లేదని చెప్పి విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా ఆర్టీసీ అధికారులు, ఆర్టీసీ సిబ్బంది తమపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, స్కూలుకు వెళ్లే సమయానికి, కాలేజీలకు వెళ్లే సమయానికి బస్సులు ఆపకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలో తాము కళాశాలలకు, స్కూళ్లకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పి పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఆర్టీసీకి అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. తక్షణమే తమకు ప్రత్యేక బస్సు సౌకర్యాలు కల్పించాలని చెప్పి విద్యార్థులంతా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.